మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనతో డాక్టర్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ కిరణ్ భాయ్ ఉన్నారు. ఐరన్ డెఫిషియన్సీతో చాలా మంది బాధపడుతున్నారు అంటారు కదా, ఐరన్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర, అమరంత్ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకులు. ఇవే కాకుండా మనల్ని కాపాడే ఆహారం ఫుడ్ ఏంటుంది మన దగ్గర? మనం ఎక్కువగా తినాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, చపాతీ, జోవార్, బాజ్రా, మిల్లెట్స్ అంటే రాగి, జొన్నలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ, పేపర్ చదువుకుంటూ, టీవీ చూస్తూ ఇలా తింటున్నారు కదా. స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే యువర్ మైండ్ ఇస్ టోటలీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటుంది తెలియకుండానే. లేడీస్కి వచ్చేసరికి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా. 10 to 19 years పిల్లలకు పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ చేంజెస్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఒబెసిటీ వల్లనే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. క్యాన్సర్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్కి ఒబెసిటీ లింక్ చేస్తున్నారు కదా. సో ఒబిసిటీ రాకుండా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మ్యాండేటరీ అండ్ అ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈట్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైట్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్. బయట ఫుడ్ మంచిది కాదని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది కదా. 3 culprits అంటారు: ఆయిల్, షుగర్. బ్లాక్ కాఫీ మంచిదని చెప్పి అంటున్నారు. బ్లాక్ కాఫీ విల్ కిల్ అపిటైట్. అంటే కొలెస్ట్రాల్ని కట్ చేసేది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంచేది. హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు. సో ఈ హైపర్ కొలెస్ట్రాలేమియాని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ షుడ్ చెక్ ద ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్. ఎల్డిఎల్ లెవెల్ ఇస్ కాల్డ్ as ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్. ఎలా రివర్స్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఇస్ ది బెస్ట్ ఫుడ్ ఫర్ షుగర్? ప్రతి ఒక్కరు కూడా నమస్కారం, మనతో డాక్టర్ కిరణ్ భాయ్ ఉన్నారు. వారు సీనియర్ న్యూట్రిషనిస్టు. వారిని అడిగి పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, ఎవరు ఏ ఆహారాలు అవాయిడ్ చేయాలి, ఎవరు ఏ ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి, ఇవన్నీ వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చాలామంది ఐరన్ డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతున్నారు అంటారు కదా. ఏంటి ఐరన్ యొక్క పాత్ర ఏంటి? ఐరన్ లోపిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఐరన్ను ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? ఐరన్ వచ్చే ఫుడ్. సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అది. సో మన ఇండియన్ డైటరీ ప్యాటర్న్స్లో ఏమవుతుందంటే చాలా ఫుడ్ ఐటమ్స్లో ఐరన్ క్వాంటిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఐరన్కి సంబంధించిన డెఫిషియన్సీస్ వస్తున్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. స్పెషలీ ఫార్ ఉమెన్ అంటే అమ్మాయిలకు, గర్ల్స్కి, ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఐరన్ డెఫిషియన్సీ. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇన్ ద సైకిల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఐరన్. 15 to 30 mg ఆఫ్ ఐరన్ ఇస్ లాస్ట్ ఇన్ ద మంత్లీ సైకిల్. సో దానికి కాంపెన్సేషన్గా దే హ్యావ్ టు ఈట్ ఐరన్ రిచ్ ఫుడ్స్. అంటే ప్రతి ఒక్కరికి ఐరన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో సమ్ ఆఫ్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆకుకూరలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర ఆర్ అమరంత్ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకులు. సో ప్రతి ఆకుకూరల్లో మనకు కాల్షియంతో పాటు ఐరన్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా, మన బాదాం, పిస్తా, అక్రోట్, క్యాషూస్, ఇవన్నిట్లో కూడా సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. ఇవే కాకుండా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ సచ్ యాజ్ చికెన్, ఫిష్, రెడ్ మీట్ అంటే మటన్ అండ్ లివర్, ఎగ్ యోక్ అంటే ఎగ్ వైట్ కాకుండా దాని లోపల ఉన్న యోక్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా సెసమీ సీడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ సీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ సూపర్ సీడ్స్ అంటాం. సో అవి తక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్నా కూడా అందులో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇవే కాకుండా మిల్లెట్స్ అంటే మన ఫాక్స్టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ అంటే రాగి, జోవార్, బాజ్రా, ఇవన్నిటిని న్యూట్రీ సీరియల్స్ అని కూడా అంటారు. వీటిలో కూడా మనకు ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ జనరలీ మనం ఏం చేస్తున్నాము, లైక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఎక్కువగా తినడము, వైట్ రైస్ ఎక్కువగా తినడము, లైక్ వెజిటేబుల్ కర్రీ క్వాంటిటీ తక్కువగా ఉండడము, దాల్ క్వాంటిటీ అంటే పప్పు క్వాంటిటీ తక్కువగా ఉండడం. సో దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పోర్షన్ సైజ్. ఆ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పోర్షన్ సైజెస్ వల్ల సరైన క్వాంటిటీ అనేది అందట్లేదు.
అందుకని దే ఆర్ బికమింగ్ వీక్. సో ఐరన్కి వచ్చిన డెఫిషియన్సీస్ ఏంటంటే అనీమియా. అనీమియా ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. రక్తహీనత అంటారా? కరెక్ట్. సో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండడము అండ్ వీక్నెస్ రావడము, మనము దే బికమ్ వెరీ వీక్ అండ్ దే లూజ్ వెయిట్ ఆల్సో, లాస్ ఆఫ్ అపిటైట్, ఇరిటబిలిటీ, ఫెటీగ్. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అండ్ స్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది అస్సలు రావద్దు. ఒకవేళ వచ్చినట్టయితే there is a very big risk for the mother and child. అందుకే ఐరన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు నుంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఆర్ ఐరన్ సప్లిమెంట్స్ ఆల్సో దే షుడ్ టేక్ బై కన్సల్టింగ్ అ డాక్టర్. ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు. ఓన్లీ బేసింగ్ ఆన్ ద కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు తెలిసిపోతుంది మన హెమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అనేసి. సో హెమోగ్లోబిన్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్సర్ దాన్ 11 grams per deciliter ఇట్ ఈస్ కాల్డ్ as ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, లైక్ మైల్డ్ అనీమియా, మోడరేట్ అనీమియా, సివియర్ అనీమియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనీమియా రాకుండా చూసుకోవాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ డెఫినెట్లీ మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడి షుడ్ ఇంక్లూడ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అండి. మన విజన్కి కూడా ఐరన్ ప్యాటర్న్స్ ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్. అంటే లైక్ ఎవ్రీ 120 daysకి మనకు న్యూ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో ఫర్ హెల్దీ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ వీ రిక్వైర్ ఐరన్. అండ్ ఐరన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెమరీ ఆల్సో. అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు, బ్రెయిన్ పవర్కి కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి అంటారు, అది కూడా ఐరన్ యొక్క పాత్ర ఉంది అక్కడ. ఎస్. B12 గురించి కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రామినెంట్గా చెప్తారు. సో B12 యొక్క అది లోపిస్తే ఎటువంటి వ్యాధులు మనకి, ఎటువంటి ఇబ్బందులు మనకు వస్తాయి? సో వైటమిన్ B12ని మనము సయానోకోబాలమిన్ అని కూడా అంటాము. సో వైటమిన్ B12 డెఫిషియన్సీని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనీమియా. అంటే B12 డెఫిషియన్సీ మోస్ట్లీ మనం వెజిటేరియన్స్లోనే చూస్తాం. ఎందుకంటే ఈ B12 అనే వైటమిన్ ఇట్ ఈస్ ఓన్లీ సీన్ ఇన్ యానిమల్ ఫుడ్స్. అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లోనే మనకు B12 ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, ఎగ్స్, మిల్క్, మటన్, ఆర్గన్ మీట్స్. ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్లోనే వీ హ్యావ్ B12. సో వెజిటేరియన్స్ వాళ్ళు B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి, బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై అ డాక్టర్ ఆర్ అ క్వాలిఫైడ్ డైటీషియన్. సో B12 డెఫిషియన్సీతోని దేర్ కుడ్ బి మెగాలోబ్లాస్టిక్ అనీమియా. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, మెగాలోబ్లాస్టిక్ అనీమియా. దీంతో కూడా వీక్నెస్ రావడము, లాస్ ఆఫ్ అపిటైట్ ఆర్ ఇరిటబిలిటీ, ఫెటీగ్. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. సో ఇది రాకుండా ఉండడానికి డెఫినెట్లీ B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి ఆర్ B12 రిచ్ ఫుడ్ ఐటమ్స్. నేను చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ ఫుడ్స్ షుడ్ బి కన్స్యూమ్డ్. సప్లిమెంట్ అంటే ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మెడిసిన్. యా, బట్ అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అ సెల్ఫ్ మెడికేషన్. మనకు వందల వేల సంవత్సరాల నుంచి నాన్ వెజిటేరియన్ తింటున్నారు. మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం, అయితే తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. అది కామన్ కదా. సో మరి ఆ B12కి మనకు ఈ సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు వస్తున్నాయి, అంతకుముందు సప్లిమెంట్స్ లేవు కదా. మరి ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకున్నారు, ఏ ఫుడ్ నుంచి డ్రైవ్ చేసుకున్నారు? సో వెజిటేరియన్స్ వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉండే అండి. అంటే B12 సప్లిమెంట్ తీసుకోకపోతే డెఫినెట్లీ వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టో వెజిటేరియన్స్ అంటారు. లాక్టో వెజిటేరియన్స్ అంటే మిల్క్ ప్లస్ వెజిటేరియన్. మిల్క్ ఇస్ అగైన్ అన్ యానిమల్ సోర్స్ కదా, మిల్క్ మనకు వచ్చేది యానిమల్ సోర్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాక్టో వెజిటేరియన్స్. సో మిల్క్లో సమ్ అమౌంట్ ఆఫ్ B12 అనేది ఉంటుంది. And there are some vegetarians called as ovo vegetarians. Ovo vegetarians ante vegetarians, but they eat egg also. Only egg, but vegetarians. So they are called as ovo vegetarians. So వాళ్ళకు కూడా B12 deficiency ఉండదు because they are getting B12 from egg. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వీగన్స్, అంటే జైన్స్ కానివ్వండి, లేదంటే ప్రాపర్ వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్, మిల్క్ కూడా తీసుకోరు, ఎగ్ కూడా తీసుకోరు. అలాంటి వాళ్ళలో డెఫినెట్లీ దెర్ ఈజ్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ B12 డెఫిషియన్సీ. వాళ్ళు ఖచ్చితంగా B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి. మనకు B12 ఎంత ఉందో అని తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ బ్లడ్ టెస్ట్ డన్. వన్స్ ఇన్ 6 months ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇయర్లీ 2 times యూ షుడ్ గెట్ అ కంప్లీట్ బాడీ టెస్ట్ డన్. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్,
దెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్, ఇవన్నీ లైక్ ఇన్ డెప్త్గా వీల్ అట్లీస్ట్ గెట్ టు నో డెఫిషియన్సీ ఉందా లేదా, లెవెల్స్ ఎలివేట్ అయినాయా లేవా అనేది మనకు తెలుస్తుంది. సో ఈ టెస్ట్లను బట్టి వీ విల్ అసెస్ ఫర్దర్. B12 విటమిన్ డెఫిషియన్సీ, అలాగే ఎటువంటి డెఫిషియన్సీస్ మనకు ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటామా, ఇంకేం టెస్ట్స్ ఉన్నాయి? బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు B12 డెఫిషియన్సీ. మన ఇండియా డయాబెటిక్ ఒక ఇదిగా క్యాపిటల్గా మారిపోయింది. వాళ్ళ ఏజెస్ సంబంధం లేకుండా, వాళ్ళు ఉండే ప్లేసెస్ సంబంధం లేకుండా, వాళ్ళ వర్కింగ్ కండిషన్ సంబంధం లేకుండా డయాబెటిక్గా మారుతున్నారు కదా. మన డయాబెటిక్గా అసలు మారకుండా మనల్ని కాపాడే ఆహారం, ఫుడ్ ఏంటుంది మన దగ్గర? సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన లైఫ్లో డయాబెటీసే రాకుండా ఉండడానికి దేర్ ఆర్ సో మెనీ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ టిప్స్ టు ప్రివెంట్ టైప్ 2 డయాబెటీస్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ని మనం రివర్స్ చేయలేం, టైప్ 2 డయాబెటీస్ని వీ కెన్ రివర్స్. సో వీ కెన్ రివర్స్, వీ కెన్ మేనేజ్, వీ కెన్ ప్రివెంట్. సో ఫస్ట్ ప్రివెంటివ్ కేర్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏంటంటే, ఫస్ట్ అవాయిడ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్. మీరు అన్నట్టు మన సౌత్ ఇండియన్ డైటరీ ప్యాటర్న్లో ఏంటంటే వైట్ రైస్ ఎక్కువగా తింటాము, దాల్ తక్కువ ఉంటుంది, అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ పాపడ్స్, చిప్స్, బేకరీ ప్రోడక్ట్స్, అండ్ వెజిటేబుల్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది, డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్, ఉట్టి కార్బోహైడ్రేటే కాకుండా ఆయిల్ కూడా మనం చూసినట్టయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఇంట్లో, తెలియకుండానే దే టేక్ ద ఆయిల్ క్యాన్ అండ్ దే పోర్ ఇట్. సో ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ అండి. సో ఆయిల్, షుగర్ అండ్ సాల్ట్, ఈ 3 ఐటమ్స్ మనం ఎంత లిమిటెడ్గా వాడితే మన హెల్త్కి అంత మంచిది, అండ్ వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్. అండ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటే దెర్ ఆర్ గుడ్ కార్బ్స్ అండ్ బ్యాడ్ కార్బ్స్ అంటారు. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. మనం ఎక్కువగా తినాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీ, దెన్ జోవార్, బాజ్రా, మన మిల్లెట్స్ అంటే రాగి, జొన్నలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. బట్ చాలామంది అంటారు మాకు అలవాటు లేదు, మాకు మిల్లెట్స్ పడట్లేదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్లోలీ దే షుడ్ స్టార్ట్ కల్టివేటింగ్. ఇప్పుడు వైట్ రైస్ కూడా, అది వైట్ రైస్ ఇస్ బ్యాడ్ కంప్లీట్లీ అని కూడా నేను అనను. సో రైస్ విత్ వాట్ కాంబినేషన్, ఓన్లీ మనం ప్లెయిన్ రైస్ తినం కదా. సో రైస్ క్వాంటిటీ తక్కువ చేసి వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. దాల్ క్వాంటిటీ షుడ్ బీ మోర్. బట్ అది రివర్స్లో చేస్తున్నాం, అది రివర్స్ చేస్తున్నందుకు మన షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతుంది. అండ్ అగైన్ ఫ్రూట్ ఇంటేక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, వెజిటేబుల్ ఇంటేక్ ఇస్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంటేక్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్. ఈ న్యూట్రిషనే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ 100 times వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ అనమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీతోని మనం డయాబెటీసే కాదు, ఎలాంటి డిజీజ్ని కూడా మనము ప్రివెంట్ చేయవచ్చు. ఇట్ కుడ్ బి అ హార్ట్ డిజీజ్, ఇట్ కుడ్ బి అ లివర్ డిజీజ్, ఇట్ కుడ్ బి అ కిడ్నీ డిజీజ్. ఎలాంటి డిజీజ్నైనా వీ కెన్ ప్రివెంట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ. 1 hour అంటే 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విత్ అ బ్యాలెన్స్డ్ డైట్తోని వీ కెన్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్. అండ్ ఇంకొకటి డయాబెటీస్ ఏంటంటే, చాలామంది అంటారుకి వాటర్ మెలన్ తినొచ్చు ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఆల్, బట్ నో, వాటర్ మెలన్ తింటే అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి తెలియదు అది. దే థింక్ వాటర్ మెలన్లో వాటర్ తప్ప ఏముండదు అనేసి. వాటర్తో పాటు GI అంటే ద ఫ్రక్టోస్ లెవెల్ ఇస్ వెరీ హై ఇన్ వాటర్ మెలన్. సో దేర్ ఆర్ సర్టన్ ఫ్రూట్స్, సర్టన్ వెజిటబుల్స్ షుడ్ బి అవాయిడెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఒకవేళ తీసుకున్న ద పోర్షన్ సైజెస్ షుడ్ బి లిమిటెడ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. జనరలీ మనం ఇండియన్స్ ఏం చేస్తాం, లార్జ్ బల్కీ మీల్స్ తీసుకుంటాం. సో ఎక్కువ క్వాంటిటీస్లో లార్జ్ బల్కీ మీల్స్ కంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ విత్ ద రైట్ పోర్షన్ సైజెస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సూట్ అయింది, మీకు సూట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే వాళ్ళ బాడీ హైట్, వెయిట్, వాళ్ళ మెడికల్ హిస్టరీ, వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ ఫుడ్ ఎలర్జీస్, వాళ్ళ మెడికేషన్, ఇవన్నీ మనము అకౌంట్లో తీసుకొని దెన్ వీ గివ్ దెమ్ అ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ సూటబుల్ ఫర్ దేర్ బాడీ టైప్. డయాబెటీస్ రాకుండానే మనం వీ కెన్ మేనేజ్ అవర్ సెల్స్ 100%. టైప్ 1 అంటే కొంతమంది జెనెటిక్గా వస్తాయి కదా, సో దాన్ని మనం రివర్స్ చేయలేమా? దాన్ని రివర్స్ చేయలేము, బట్ దట్ ఈస్ ట్రీటబుల్. లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ మెడికేషన్ అండ్ డైట్. అక్రాస్ ది గ్లోబ్ మాట్లాడుతున్నారు, ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటున్నారు. అంటే మంచి ఆహారం తీసుకుంటే ఇంకా వేరే మెడిసిన్ అవసరం లేదు, అదే ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మెడిసిన్. మంచి ఆహారం తీసుకోకపోతే అదే పాయిజన్ అవుతుంది, అంతే. నువ్వు ఆటోమేటిక్గా హాస్పిటల్ చుట్టూ తిరగాలి. కాబట్టి ఫుడ్ విషయంలో బీ కేర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే మొత్తం అన్ని రకాల వాళ్ళకి అందరికీ
సింగిల్ విండో పథకంలాగా ఏదైనా ఉంటుందా ఫర్ గుడ్ హెల్త్? సో దెర్ ఈజ్ నో మ్యాజిక్ డైట్ అండి, అంటే జస్ట్ ఒక మ్యాజికల్ డైట్ ఉంటే దీంతోనే మనం ఫాలో అయిపోవచ్చు అనేది లేవు. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారనమాట, లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ అండ్ న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ గైడ్ లైన్స్ మనం డే టు డే లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసినట్టయితే మనం ఎలాంటి డిజీజే మనకు రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా మనము ట్రీట్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేవి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో బెస్ట్ థింగ్ ఇస్ ప్రివెంటివ్ కేర్. జనరలీ హెల్త్ కేర్ అంటే సిక్ కేర్ అంటాం. సో సిక్ కేర్ కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెంటివ్ కేర్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్ రాకుండా ఉండడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ యువర్ ఫుడ్. మీరు అన్నట్టు ఫుడ్ ఈజ్ అ వెరీ 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 పవర్ఫుల్ టూల్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అవసరము. బట్ అతిగా తీసుకుంటే అది విషం అవుతుంది, అది అమితంగా తీసుకుంటేనే దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ అస్. ఏదైనా టూ మచ్గా చేస్తే టూ బ్యాడ్ అంటారు, రైట్? అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ టూ లెస్ ఆల్సో విల్ ల్యాండ్ అప్ ఇన్ టు డెఫిషియన్సీ. ఎక్సెస్లో తీసుకుంటే అది టాక్సిక్ అండ్ పాయిజనస్ అయిపోతుంది. సో మోడరేషన్ ఇస్ ద కీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ ఏంటంటే మోడరేషన్ ఇస్ ద కీ. ఏది మనం తీసుకున్నా కూడా అది లిమిట్లోనే తీసుకోవాలి, ఎక్సెస్లో తీసుకోవద్దు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే మేక్ హాఫ్ యువర్ ప్లేట్ హోల్ అంటున్నారు, అంటే హోల్ ఫ్రూట్స్ అండ్ హోల్ వెజిటబుల్స్ మన ప్లేట్లో డైలీ మీల్స్లో అట్లీస్ట్ మనం రోజుకి 2 or 3 ఫ్రూట్స్ అన్న మనము ఇంక్లూడ్ చేయాలి. అది కూడా డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్. ఇప్పుడు మనకు రెయిన్బోలో వీ హ్యావ్ 7 కలర్స్. సో 7 డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ 7 డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ ఫుల్ వీక్లో మనం చేంజ్ చేస్తూ ఉండాలి. వెరైటీ ఈజ్ ద కీ. రోజు ఒకటే ఫుడ్ ఐటమ్ తిన్నా కూడా వీఆర్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో వెరైటీ ఈజ్ ద కీ. డైట్ షుడ్ బి డైవర్సిఫైడ్, అంటే మోర్ ద వెరైటీ మోర్ ద మెరియర్. అంటే ప్రతి ఒక్క ఫ్రూట్లో డిఫరెంట్ వైటమిన్స్ డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. బట్ మన బాడీకి అన్ని వైటమిన్స్ అండ్ అన్ని మినరల్స్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. సో ఇన్క్లూడ్ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, అంటే మనకు లోకలీ రీజనలీ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా మన డే టు డే లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2 డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్, ఇట్ కుడ్ బి అన్ ఆరెంజ్ అండ్ అన్ యాపిల్. నెక్స్ట్ డే హ్యావ్ బనానా అండ్ అ కప్ ఆఫ్ స్ట్రాబెరీస్. నెక్స్ట్ డే పొమోగ్రనేట్ అండ్ గువావా. అట్లా కీప్ చేంజింగ్. మొనోటనీ లేకుండా వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. వెజిటేబుల్స్ కూడా అంతే. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు వీ వాంట్ సమ్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, అంటే అవకాడోస్, కివీస్ వేరే కంట్రీస్ నుంచి, సమ్ ఇంపోర్టెడ్ వన్స్. సో ఇంపోర్టెడ్ వ్యాక్స్ కోటెడ్ కంటే గో విత్ యునో వాట్ ఈస్ రీజనలీ అవైలబుల్. మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఇంకోటి హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ కూడా విత్ ద రైట్ అమౌంట్స్ యూ షుడ్ టేక్. నేను చెప్పినట్టు చాలామంది చపాతీస్ మంచివి, రైస్ మంచిది కాదు, షుగర్స్ విల్ బి ఎలివేటెడ్ అని అంటారు. బట్ అగైన్ అవి హియర్ ఆల్సో చపాతీస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీట్ ఫ్లవర్ ఆర్ యూ యూజింగ్. అంటే మల్టీగ్రెయిన్ ఫ్లవర్ ఆర్ ఇస్ ఇట్ అ మల్టీ మిల్లెట్ ఫ్లవర్ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అ ప్లెయిన్ వీట్ ఫ్లవర్. అండ్ ఆ రోటీస్తోని వాట్ ఆర్ యూ ఈటింగ్? Is it a deep fried potato curry or is it mashed potato or is it a vegetable curry? So combination matters a lot anamata. And how much are you eating? So quantity, portion sizes, combination and variety. These are some of the important things. Rice kuda, I wouldn't say rice is completely bad. Rice correct portion sizes lo teeskoni, vegetables and dal and curd, ante the plate should look colorful. అన్ని ఐటమ్స్ మనం కరెక్ట్ బ్యాలెన్స్ ప్రపోర్షన్స్లో తీసుకున్నట్టయితే దెన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మామూలుగా క్రోనో డైట్ అంటున్నారు, అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు, ఇప్పుడు బాగా వినపడుతున్న మాటలు. సో వీటి పాత్ర ఉందా? దేర్ ఆర్ సో మెనీ డైట్స్ అండి. ఇవాళ రేపు దట్ ఏఐ హ్యాస్ కమ్ అప్ అండ్ ఎవ్రీబడి దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డైట్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, కీటో డైట్స్ అంటారు, హై ఫ్యాట్ డైట్స్ అంటారు, వెయిట్ లాస్ డైట్స్, we have paleo diets, we have vegan diets, budget friendly diets. There are hundreds of diets, but for you, meeku personally best diet ante you have to consult a qualified dietitian. Ante ఎన్నో ఫ్యాక్టర్స్ని మేము తీసుకొని we will give you the best diet suitable for your body type. BMI అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇప్పుడు BMI అవుట్డేట్ అయిపోయింది అంటున్నారు కదా. అంటే BMI అనేది ఇట్ ఈస్ వన్ ఇండికేటర్, కానీ దట్ ఈస్ ఓన్లీ ఇండికేటర్ అని నేను అన్నాను. BMI విల్ టెల్ అస్ మనం ఓవర్ వెయిట్ ఉన్నామా, అండర్ వెయిటా, లేక ఒబీసా, లేక గ్రేడ్ 3 ఒబిసిటీ అనేది అది మనకు జనరలైజ్డ్ రీడింగ్. బట్
BMI కంటే ఇంపార్టెంట్ ఇండికేటర్ అనేది బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అంటారు, BCA. ఇందులో మనకు ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ మజిల్ మాస్ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉన్నది అనేది దట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి మజిల్ మాస్ ఎక్కువగా ఉండాలి, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. దట్ మీన్స్ దెన్ ఓన్లీ దే ఆర్ హెల్దీ, దే ఆర్ హ్యావింగ్ అ హెల్దీ వెయిట్ లాస్. అంటే టెస్ట్ చేయించుకోవాలి కదా? జస్ట్ మషీన్ ఉంటుంది, దానిపైన నిల్చుంటే మనకు రీడింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. బాడీ కాంపోజిషన్ అండ్ అనాలిసిస్ మషీన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సూట్ అయిన అవుట్ఫిట్స్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వవు. ఇట్ హ్యాస్ టు బీ టైలర్ మేడ్, రైట్, బేసింగ్ ఆన్ యువర్ హైట్, వెయిట్, యువర్ మెజర్మెంట్స్, రైట్. అట్లనే ఫుడ్ డైట్ గురించి కూడా, అంటే మీ ఆహారపు అలవాట్లు, మీ లైక్స్, మీ డిస్లైక్స్, మీ ఫుడ్ ఎలర్జీస్, మీ ఫుడ్ ప్యాటర్న్, then your medical history, your genetic history, then your complete medical reports, ivanni consider chesi, all these factors will be considered, and then a personalized, customized diet plan will be given to you. So intermittent fasting anedi andarki suit avvadu, కొందరికే సూట్ అవుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళది సెడెంటరీ లైఫ్ స్టైలా, మోడరేట్ లైఫ్ స్టైలా, లేక హెవీ లైఫ్ స్టైలా అనేది తెలుసుకోవాలి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ ఆల్సో. చాలామంది దీస్ 2 ఏరియాస్ ఆర్ నెగ్లెక్టెడ్. ఓన్లీ న్యూట్రిషన్ అంటే డైటే అనుకుంటారు. నో, యాజ్ అ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ ఐ గివ్ దెమ్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే న్యూట్రిషనే కాకుండా ఇట్ ఈస్ అబౌట్ యువర్ స్లీప్ హ్యాబిట్స్, ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, అండ్ ఆర్ యూ హ్యావింగ్ అ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. కోవిడ్ తర్వాత ఎవ్రీబడి ఈజ్ స్ట్రెస్డ్, అండ్ సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ద స్ట్రెస్? సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ హ్యాబిట్ ఈజ్ ఇంపార్టెంట్, and physical activity is important, and nutrition. So these are different segments, and all these segments should be a 10 on 10. So daniki chala effort avasaramu, and we have to be focused. So sleep chala mandi deprived ayi unna kuda next day they'll be so irritated, they won't feel like eating, mood swings vachestayi, that is shown on food, and lifestyle is affected. So first correct your sleep, that is very important. Physical activity is very very important. Physical activity ante it could be running, jogging, surya namaskar, or cycling, any kind. Ante you have to sweat it out anamata. Instead of using the lift, use the stairs. So simple changes. So 3 important things andi. First thing is eat right, move more, ante physically you should be more active, and sleep well. These 3 things are simple things. ఇవి అందరికీ తెలిసిందే, బట్ ఎవరు కరెక్ట్గా ఫాలో చేయరు. అక్కడైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు కదా, అందుకే. అయితే ఇక్కడ టైం యొక్క ఫుడ్ మనం తీసుకునే టైం పాత్ర కూడా ఉంది కదా. అవును, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్. బట్ because of the work stress, because of the corporate lifestyles, everybody's timings are different. Lunch timing kani, their breakfast, their dinner, chaala mandi breakfast skip chestaru, which is a very bad thing, because already night 12 hours we are on fasting, our body is on fasting. Breakfast and enduku antaru, we are breaking the fast. So ఆ బ్రేక్ఫాస్ట్ మీరు చేయకపోతే ఫుల్ డే అంతా డిస్టర్బ్ అవుతుంది. లంచ్ టైంలో ఏం చేస్తారు, ఎక్కువగా తినేస్తారు, బికాస్ దే స్కిప్ ద బ్రేక్ఫాస్ట్, దే ఆర్ హంగ్రీ. సో దట్ ఈస్ హౌ అవర్ బాడీ వర్క్స్. ఎప్పుడు కూడా మనం బాడీని కన్ఫ్యూషన్లో పెట్టవద్దు. కన్ఫ్యూషన్లో పెడితే ద బాడీ బికమ్స్ మోర్ ప్రోన్ టు డిజీజెస్, లైఫ్ స్టైల్ డిజీజెస్. ఒకప్పుడు మన దగ్గర బ్రేక్ఫాస్ట్ సిస్టమే లేదు కదా, అర్లీగా తినేవాళ్ళు, లంచ్ అయినా డిన్నర్ అయినా. సో మరి అప్పుడు బాగానే హెల్తీగానే ఉన్నారు కదా. హెల్తీగానే ఉండే, కానీ అప్పుడు మనకు జొమాటో, స్విగ్గీ, ఫుడ్ డెలివరీ యాప్స్ లేవు కదండి, రైట్? సో దెర్ ఆర్ డిఫరెంట్ చేంజెస్. ఇప్పుడున్న పాపులేషన్ అప్పుడు లేదు, రైట్? అప్పుడు మనం లైక్ వెన్ వీ వేర్ కిడ్స్ ఆర్ సంథింగ్, మేబీ వన్స్ ఇన్ అ వైల్ వీ వుడ్ గో అవుట్ కదా. సో నౌ కన్వీనియన్స్ ఫుడ్స్ ఎక్కువగా అయిపోయినాయి, రైట్? ఆన్ అవర్ ఫింగర్ టిప్స్ వీఆర్ ఆర్డరింగ్ వాట్ ఎవర్ వీ వాంట్. సో దీనివల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ అలవాటు అయిపోతుంది మన బాడీకి. మీ ముందు ఒక మంచి ఫ్రూట్ సలాడ్ పెడతాను, ఇంకో చికెన్ పిజ్జా పెడతాను, ఏది తింటారు మీరు? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అ పిజ్జా. వీ వాంట్ టు ఈట్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ టేస్టియర్, రైట్? సో ఆ టైంలో ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి, దట్ కన్సిస్టెన్సీ షుడ్ బీ దేర్. నో, దిస్ ఈస్ నాట్ గుడ్, ఐ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్ సాలడ్ అనుకునే వాళ్ళు ఓన్లీ 1% ఉన్నారు. మిగతా 99% దే వాంట్ టు ఈట్ చిప్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ టేస్టీ అండ్ పాలటబుల్. సో అది డిసిప్లిన్ ఇస్ ద కీ. మనకు ఒకప్పుడు ఫుడ్ తినేసుకుంటూ మాట్లాడకూడదు, ఏకాగ్రతగా తినండి అని అంటారు. ఇప్పుడు మన సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలా తింటున్నారు కదా, పేపర్ చదువుకుంటూ, సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ. దట్ ఈస్ అ డిస్ట్రాక్షన్. And there is a saying also, healthy body and healthy mind are 2 important things. So when you are distracted, ante screen time ekkuva unte, your mind is totally focused on that. So obviously there is a disturbance in the neurological brain pattern, so which will definitely have an impact on our genes.
అది మన జీన్స్లో ఆటోమేటికలీ ఇంపాక్ట్ అయిపోతుంటుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటుంది తెలియకుండానే. సో ద మోర్ ద స్క్రీన్ టైం మనం స్లీప్ అనేది తక్కువగా ఉంటుంది. సో దెర్ ఇస్ అ డిస్టర్బెన్స్ ఇన్ ద కంప్లీట్ ప్యాటర్న్. చాలామంది ఫాస్ట్గా తినేసి దే జస్ట్ వాంట్ టు ఈట్ ఫర్ ఈటింగ్ సేక్. అలా కాకుండా దే షుడ్ ఎంజాయ్ దేర్ మీల్స్. మితంగా తినండి, బట్ ఇంటి ఫుడ్ తినండి. కంపారిటివ్గా అది హార్మ్లెస్. బయట ఫుడ్ మంచిది కాదని కూడా మనం డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు కదా. 100%. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది కదా, మరి మనం కంట్రోల్ చేసుకునే అవసరం ఉంది కదా. Maximum try eating home cooked meals only because cooking is like a therapy. సో ఇంట్లోనే కుక్ చేసుకొని ఫ్రెష్ హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ కంఫర్ట్ ఫుడ్ అంటాను నేను. ఇట్ కుడ్ బి అ సింపుల్ దాల్ రైస్ విత్ సమ్ వెజిటబుల్ ఆర్ ఇట్ కుడ్ బి కర్డ్ రైస్ విత్ సమ్ ప్రోటీన్. సో ఇట్ డిపెండ్స్. మనం ఇంట్లోనే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. సింపుల్, ఈజీ అండ్ టేస్టీ యాజ్ వెల్ as హెల్దీ ఫుడ్స్ క్యాన్ బి మేడ్ అట్ హోమ్ ఓన్లీ. ఒకవేళ బయట తిన్నా కూడా చూస్ హెల్దీ ఆప్షన్స్. సో షుగరు, హైపర్ టెన్షను, థైరాయిడ్, లేడీస్కి వచ్చేసరికి పీసీఓడి ఆర్ పీసీఓఎస్, ఈ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా. వీటన్నిటిని మనం ప్రివెన్షన్ కోసం అవాయిడ్ చేయడానికి మన దగ్గర ఫుడ్ పరంగా, న్యూట్రిషన్ పరంగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫర్ అడాలసెంట్స్ అంటే 10 to 19 years పిల్లలకు పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ చేంజెస్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ఆఫ్ ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్. అంటే డైట్ అనేది చాలా ఫాల్టీగా ఉంది. సో ఈ డైటరీ హ్యాబిట్స్ని ఎలా కరెక్ట్ చేస్తాము? దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కీ న్యూట్రియంట్స్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తినాలి, లైక్ ఆల్ ద గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, B12, దెన్ వైటమిన్ డి, కాల్షియం, protein. These are the highly important key nutrients for adolescent girls 10 to 19 years. Okay, so to prevent PCOS or thyroid issues. So iron rich foods నేను already చెప్పాను, like green leafy vegetables, all the non-vegetarian foods, chicken, eggs, fish, they have to be taken in the right amounts, excess amounts లో కాదు. అండ్ ఇంకోటి, iron absorption ప్రమోట్ చేయడానికి after a lunch meal they should consume a vitamin C rich fruit. For example, orange, sweet lemon, పైనాపిల్ ఆర్ లెమన్ జ్యూస్ ఆర్ గువావా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసినట్టయితే వైటమిన్ సి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ఐరన్ అబ్సార్ప్షన్. బట్ చాలామంది టీ, కాఫీ తాగుతారు ఇమీడియట్లీ ఆఫ్టర్ అ లంచ్ మీల్. సో దట్ విల్ స్టాప్ ద ఐరన్ అబ్సార్ప్షన్ అనమాట. ఐరన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఇంకోటి, యాజ్ ఐ మెన్షన్డ్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్. మనకు వైటమిన్ డి అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ సన్షైన్ వైటమిన్. జస్ట్ 10 to 15 minutes సింపుల్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఎర్లీ మార్నింగ్ చేసినట్టయితే దట్ విల్ బి వెరీ గుడ్. చాలా మంది సన్ స్క్రీన్స్ అప్లై చేసుకొని దే డోంట్ ఈవెన్ వాంట్ టు ఎక్స్పోజ్ టు సన్లైట్. సన్ను చూడరు కానీ, సన్ లైట్ని చూడరు కానీ సన్ స్క్రీన్ అప్లై చేస్తారు. సో సన్ స్క్రీన్ అప్లై చేస్తే దెన్ దట్స్ అ ప్రాబ్లమ్. సో దే హ్యావ్ టు గెట్ ప్రాపర్ వైటమిన్ డి, సన్షైన్ వైటమిన్, బై ఎక్స్పోజింగ్ జస్ట్ 10 to 15 minutes, నాట్ మోర్ దెన్ దట్. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ మనకు రాగి, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, and ఆకుకూరలు, like different types of green leafy vegetables are very rich in calcium and iron. So these are some of the important key nutrients for teenagers 10 to 19 years. It is good for their mental health also. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎలా అంటున్నారో, ఒబెసిటీ వల్లనే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. చాలా వాటి క్యాన్సర్ దగ్గర నుంచి అనేక వాటికి అదే మెయిన్. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్కి ఒబెసిటీ లింక్ చేస్తున్నారు కదా. సో ఒబెస్ కాకుండా ఉండాలి అంటే మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్ని? సో ఒబేసిటీ అనేది ఇట్స్ అ డిజీజ్ అండి. నౌ ఇట్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ అ డిజీజ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ మెన్షన్డ్ దట్ ఒబేసిటీ ఈజ్ అ డిజీజ్. సో ఒబేసిటీ రాకుండా ఉండడానికి స్లైట్లీ వెన్ ద పర్సన్ ఈజ్ ఓవర్ వెయిట్ ఓన్లీ దే షుడ్ రియలైజ్ దట్ నో, ఇంకా మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వద్దు, వీ షుడ్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీ డే 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ. మనం ఫిజికలీ ఎంత ఫిట్ ఉంటే బోన్ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద బోన్ మాస్. And at the same time we are flexible, and a balanced diet is very important. Eat more of fruits, vegetables, right intake of protein. ఇప్పుడు నాన్ వెజ్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్, లైక్ స్కిన్లెస్ చికెన్, ఫిష్. ఇప్పుడు నేను చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవి మంచివి అంటున్నాను, బట్ వాట్ కైండ్ ఆఫ్ చికెన్? When I say chicken, I'm saying something like a lemon chicken or pepper chicken with very less oil, or grilled chicken is good for you అంటున్నాను. నాట్ యువర్ KFC చికెన్. చికెన్ మంచిది కదా అని చెప్పినంత మాత్రాన ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆల్సో.
ద కుకింగ్ మెథడ్ మ్యాటర్స్ అ లాట్. బ్రేక్ఫాస్ట్ దోశలతో ఇడ్లీతో కూడా చికెన్ తినేవాడు అన్నారు కదా. అవును. సో దోసాస్ కూడా మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్లో దోశ విత్ వాట్ ఆర్ యూ ఈటింగ్, ఏ చట్నీతో తింటున్నారు, ఫ్రెష్ వెజిటేబుల్ చట్నీతో తింటే దట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్. చాలామంది ఎక్సెస్ డోసేజ్ ఆఫ్ పల్లీ చట్నీ తినడం, ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ కోకోనట్ చట్నీ రెగ్యులర్లీ అవే తినడం వల్ల దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఆర్ దోశ విత్ సమ్ లాట్ ఆఫ్ పొటాటో, మసాలా దోశ. ఇప్పుడు దోశ మంచిది అని అంటారు, బట్ దోశ విత్ వాట్ కాంబినేషన్ ఆర్ యూ ఈటింగ్? అండ్ ఇట్ షుడ్ బి అ రాగి దోశ ఆర్ అ క్యారెట్ దోశ ఆర్ అ వెజిటబుల్ దోశ. సో ట్రై టు మేక్ the meals more nutritious to prevent obesity. So physical activity and diet. Dietలో కూడా 3 important things, 3 culprits అంటారు: ఆయిల్, షుగర్, సాల్ట్. దీస్ 3 things should be minimized. ఇది చాలా లిమిటెడ్గా తీసుకుంటేనే వెయిట్ తగ్గుతారు, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఆయిల్ ఎక్సెస్గా తీసుకున్న ఇట్ విల్ లీడ్ టు ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. షుగర్ ఎక్సెస్లో తీసుకుంటే ఏమవుతుంది? డయాబెటీస్. ఫస్ట్ ఒబిసిటీ వచ్చి డయాబెటీస్ వచ్చేస్తుంది. దెన్ సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇఫ్ దీస్ 3 things క్యాన్ బీ కంట్రోల్డ్, దెన్ ఒబిసిటీ మనం రాకుండా ఉంటుంది. పెసరట్టు అనేది చాలా మంచిది ప్రోటీన్కి, దోశల్లో కంపారిటివ్గా అంటారు కదా, దాన్ని మీరు సజెస్ట్? గ్రీన్ గ్రామ్ దోశ అని కూడా అంటారు, ఆర్ పెసరట్టు. అదే కాకుండా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అండి. సత్తు పిండి కూడా చాలా మంచిది. చిక్ పీ ఫ్లవర్ అంటారు, దట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ప్రోటీన్. మేథీ తేప్లా ఆర్ సమ్ లీఫీ వెజిటబుల్ పరాటా. It could be a palak roti. So some leafy greens with your whole grains or your millets, it's a very good combination for vegetarians. And vegetarians ki some of the protein rich foods ఏంటంటే soya beans, soya chunks, soya granules. Then you have your paneer, tofu. Tofu is also called as soya paneer. And rajma, chole, they are all very rich sources of protein for vegetarians. అదే నాన్ వెజ్ సోర్సెస్లో సమ్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఎగ్, దెన్ చికెన్, దెన్ ఫిష్, మటన్, ఆర్గన్ మీట్స్. దర్ ఆల్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. బట్ ఎక్సెస్లో తీసుకోవద్దు, అలా అని తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవద్దు. ఇట్ షుడ్ బీ ఇన్ మోడరేషన్. ఆనియన్ చాలా మంచిది అంటారు అది హెల్త్కి, అలాగే వెల్లుల్లి మంచిది అంటారు, అలా బ్లాక్ కాఫీ మంచిది అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? బ్లాక్ కాఫీ విల్ కిల్ అపిటైట్. ఎనీ కైండ్ ఆఫ్ కాఫీ మనకి ఏం చేస్తుంది? ఇట్ విల్ కీప్ అవర్ బ్రెయిన్ సెల్స్ యాక్టివ్. ఎనీ కైండ్ ఆఫ్ కెఫీన్ ఇంటేక్ ఇట్ విల్ కీప్ అవర్ బ్రెయిన్ సెల్స్ హైపర్ యాక్టివ్. అంటే మనకు నిద్ర రాకుండా ఉండడానికి, ఆర్ టు వర్క్ ఫర్ లాంగర్ అవర్స్. అంటే ఫోర్స్ఫుల్లీ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్, దెన్ ఫోర్స్ఫుల్లీ యు ఆర్ పుట్టింగ్ మోర్ స్ట్రెయిన్ టు యువర్ బ్రెయిన్. సో I wouldn't, instead of black coffee, I would recommend something like green tea or blue pea tea, also called as chamomile tea, or herbal tea, something like ginger tea, ginger and orange tea, or rose and vanilla tea. So some herbal tea is better compared to black coffee. Black coffee kuda not more than 1 or maximum 2 cups, not more than that. And that too without sugar. ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి. So coming to onions and ginger garlic, definitely they have antiseptic and medicinal properties which are good. But avi manam ela vaadtam, they are spices. Like onions are used in curries, right? Mana vegetable curries or non-veg curries lo we use. Even ginger or the garlic paste also, it is for additional flavor. At the same time, it has got some medicinal properties which are good. But adi kuda excess ga teeskovoddu. Just in limited portions, just for to add it up in your curries we add. అంటే కొలెస్ట్రాల్ని కట్ చేసేది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంచేది, అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి మనకి వాట్ ఇస్ బెస్ట్ ఫుడ్? హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు, విచ్ విల్ అగైన్ ఈవెన్చువలీ లీడ్ టు ఒబిసిటీ. సో ఈ హైపర్ కొలెస్ట్రాలేమియాని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ షుడ్ చెక్ ద ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్. ఎల్డిఎల్ లెవెల్ ఇస్ కాల్డ్ యాజ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాము. దట్ ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్. గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు తక్కువగా ఉండాలి రేంజ్లో. బట్ in most of my cases, in my patient cases, I see it is the reverse. Bad cholesterol ఎక్కువగా ఉంది, good cholesterol తక్కువగా ఉంది. But it can be reversed with diet and lifestyle changes. ఎలా రివర్స్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, they should be on a high protein, low fat and a low carb diet and fiber rich diet. Fiber is present in all your salads, fruits, vegetables, ante keera, carrot, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ అండ్ ఫ్రూట్స్లో మనకు ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, అంటే క్లియర్ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, దెన్ ద రెగ్యులర్ వాటర్ అండ్ ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, వెజిటబుల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ is also very good. Clear liquids and even soups.
So fluid intake should be more. Exercise is mandatory. As I mentioned, 60 minutes of exercise is mandatory, and oil, sugar and salt should be reduced in the diet. So ivanni manam controlled ga pedithe definitely we can reduce bad cholesterol and increase good cholesterol. Inkoti, avoid HFSS foods. HFSS ante high fat, salt and sugary foods anamata. Like all your bakery products, samosas, puris, bhajis, your kachoris, anything deep fried. అంటే ఈ మధ్య సమోసా, జిలేబీ, చాయ్ వీటి మొత్తాన్ని బ్యాన్ చేయమని అంటున్నారు కదా. ఎందుకంటే దట్ ఆల్సో షుడ్ కమ్ విత్ రిస్క్ అంటున్నారు. ఇప్పుడు మనకు సిగరెట్ ప్యాకెట్స్ పైన ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్ కాజెస్ క్యాన్సర్ అని ఆ రిస్క్తోని వార్నింగ్ లేబుల్ అనేది వస్తుంది. సో ద సేమ్ ప్యాటర్న్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హై ఫ్యాట్, హై షుగర్ అండ్ హై సాల్టీ ఫుడ్స్ దట్ ఇట్ ఇస్ కమింగ్ యాజ్ అ వార్నింగ్ లేబుల్. సో దీంతోని మనకు అవగాహన వస్తుంది. అంటే జనాలు భయపడతారు. అంటే దే విల్ బీ అవేర్, ఓకే ఇది ఎక్సెస్గా తింటే క్యాన్సర్ విల్ కమ్. క్యాన్సర్ ఎలా గ్రో అవుతుంది? బికాస్ ఆఫ్ హై షుగర్. ఎక్సెస్ షుగర్ తినే వాళ్ళలో దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వనస్పతి ఆర్ డాల్డా. అది ఎలా చేస్తారు డాల్డా? దే హీట్ ద వెజిటబుల్ ఆయిల్స్, ప్లాంట్ ఆయిల్స్ని చాలా హై టెంపరేచర్కి హీట్ చేసి ఇట్ బికమ్స్ సాలిడిఫైడ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ గీ, బట్ ఇట్ ఈస్ నాట్ గీ. గీ లాగా థిక్గా తయారవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డాల్డా. సో డాల్డా ఈజ్ 100 times డేంజరస్ టు హార్ట్ హెల్త్ అండ్ క్యాన్సర్ రిస్క్. ఆ డాల్డాతోని ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ ఆర్ యూస్డ్. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. గట్ హెల్త్ బాగుంటే మొత్తం హెల్త్ బాగుంటుంది 100% అంటున్నారు కదా. సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ గట్ను మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫర్ అ హెల్దీ గట్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి ఫర్ అ హెల్దీ గట్ ఫస్ట్ థింగ్ ఈజ్ eat lots and lots of fruits and vegetables, colorful fruits, especially red, yellow and orange colored fruits like pomegranates, oranges, sweet lemons, mangoes, carrots. So different kinds of red, yellow and orange colored fruits and vegetables. దీంట్లో ఏంటంటే చాలా రిచ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ అవర్ గట్ హెల్త్. So this they should consume. And probiotics, also known as good bacteria. So probiotics, మన కర్డ్ మనకి ఈజీలీ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ హోమ్. చాలామంది కర్డ్, బటర్ మిల్క్ తినరు. సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. దట్ హెస్ గాట్ న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా. So curd, buttermilk is a natural probiotic. So they should consume this. And more of fiber-rich foods and lot of fluids. Vegetable intake మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది మన gut health కి. So what is bad for the gut health? Alcohol is very bad. Smoking is very bad. High-fat foods are very bad. Deep-fried foods are very bad for the gut health. And high sugary foods are very bad, and high salt foods are also very bad. So ivanni gut health ki chaala pramadakaram. So మనం సాలిడ్ ఫుడ్ సన్సెట్ లోపే కంప్లీట్ చేసుకోవాలి అని అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది కరెక్టే అండి, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అలవాటే ఉంటుంది. So if you ask me, for a normal healthy adult man or an adult woman, definitely by 6:30 they should finish their final meal so that their body metabolism improves and the body is in the resting mode and it will be comfortable. So chala mandiki this is only best, but because of the lifestyle and different changes andarki idi possible avvadu, but actually it is good. It is very good if they can finish their final meal by 6:30 until their dinner. వారానికి ఒక రోజు అయినా కానీ అట్లీస్ట్ ఫాస్టింగ్ ఏం తీసుకోకుండా ఒక రోజు బాడీ ఫుడ్ ఇవ్వకుండా రెస్ట్ కానీ ఇస్తే చాలా మంచిది అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది మీరు అనేది డీటాక్స్ డైట్ అంటారు దాన్ని. డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ లిక్విడ్స్, అంటే ఫ్రూట్ జ్యూసెస్, క్లియర్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ సాలెడ్స్, వెజీస్, ఇదంతా ఏంటంటే డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ క్లెన్స్ ద బాడీ. బట్ వీక్లీ చేయొచ్చు ఆర్ వన్స్ ఇన్ అ మంత్ డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ టైప్. మళ్ళీ డీటాక్స్ డైట్ అందరికీ సెట్ అవ్వదు. ఆటోమేటికలీ మన బాడీలో లివర్ అనేది ఇట్ విల్ డూ ఇట్స్ ప్రాసెస్. లివర్ ఇస్ అన్ ఆర్గన్. It's such a wonderful organ that etlanti toxic substance unna that will detoxify, already called as a detox organ. So manam special ga detox juices cheyalsina avasaram ledu, but if they want it they can do it. But they should consult a dietitian or a nutritionist, qualified person, before doing anything. ఏదో యూట్యూబ్లో చూసేసి ఆర్ ఏదో ర్యాండమ్లీ జస్ట్ సీయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఇస్, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ప్లీజ్ గో ఫర్ authentic information and consult a proper
qualified person before doing anything. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల్లో ఈ ఫుడ్, ఈ బయట ఫుడ్తో పాటు ఈ ఇన్స్టాలో చాలామంది పెట్టేసేస్తున్నారు, అవును, అది ఫాలో అవుతున్నారు. సరే, భయంకరమైన కన్ఫ్యూజన్ ఉంది ఫుడ్ విషయంలో. 100%, ఇవి చూసి ఫాలో అయిపోయేవాళ్ళు, తినేవాళ్ళు, అవాయిడ్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మరి ఇది ప్రమాదమే కదా, ఇది డేంజరస్ టర్న్. 100%. ఇప్పుడు మనం రీసెంట్ కేసులో ఒకటి చూసినట్టయితే ఒక అబ్బాయి ఇలాగే ఏదో వీడియో చూసేసి హీ డ్రాంక్ లాట్ ఆఫ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ డైట్ పైననే ఉండి హీ జస్ట్ డైడ్ విత్ సడన్లీ హీ పాస్డ్ అవే, రైట్? సో దట్ ఈస్ సచ్ అ షాకింగ్ థింగ్. హీస్ అ వెరీ యంగ్ పర్సన్, ఒక టీనేజర్ అలా చనిపోవడం, దట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది ఎందుకు అలా జరిగింది? సో బికాస్ అవగాహన లేదు, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో జనాలకు తెలియట్లేదు. సో ప్లీజ్ కన్సల్ట్ అ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ అ న్యూట్రిషనల్ ప్రొఫెషనల్, బికాస్ ఐఎమ్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండి నేను. సో అలా ప్లీజ్ లుక్ అట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ దెన్ ఫాలో. జస్ట్ బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పేస్తున్నారు, ఇది మంచిది అది మంచిది అంటే మీ హెల్త్ మీదకే వచ్చేస్తుంది అది. సో నెవర్ ఫాలో సచ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్. యాంటీ ఏజింగ్ అనేది కూడా బాగా వినపడుతుంది అన్నమాట. వాళ్ళ ఫీల్డ్కి సంబంధం లేకుండా యాంటీ ఏజింగ్ కోసం, ఒకప్పుడు ఆడవాళ్ళు దాని మీద ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా యాంటీ ఏజింగ్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా రకరకాల మార్గాలు వెళ్తున్నారు. సో యాంటీ ఏజింగ్కి ఫుడ్లో ఆన్సర్ ఉందా? న్యూట్రిషన్ 100% యాంటీ ఏజింగ్, లాంజివిటీ అండ్ టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, అంటే ఏజింగ్ని డిలే చేయడానికి డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టన్ ఫుడ్స్. రీసెంట్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ NIN రీసెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది. సో అంత హై ప్రోటీన్ అవసరం లేదు. ద రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ 0.8 గ్రామ్ పర్ కేజీ ఐడియల్ బాడీ వెయిట్ ఫర్ అ నార్మల్ ఇండివిజువల్. ఏది కూడా ఫుడ్ లేబుల్ చదవకుండా తీసుకోవద్దు. ఫుడ్ లేబుల్స్ అనేది ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు జనరలీ మనం ఏం చూస్తాం? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ద ఎక్స్పైరీ డేట్. అదే కాకుండా ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్. మనం తినేది వాట్ ఈస్ బిహైండ్ ద ప్యాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్నింగ్ లేబుల్ కూడా, మీరు అన్నట్టు ఇవాళ రేపు వార్నింగ్ లేబుల్స్ కూడా వస్తున్నాయి. వాకింగ్ యొక్క పాత్ర ఏంటి? వాకింగ్ రోజుకు 10 నిమిషాలు నడిస్తే, వేగంగా ఫాస్ట్గా 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం ముప్పు తగ్గుతుంది, కొంత 7% తగ్గుతుంది అంటున్నారు. అలాగే 20 మినిట్స్ చేస్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అంటున్నారు. 30 మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు. అలాగే రోజుకి 8,000 అడుగులని, 10,000 ఫీట్ వాకింగ్ అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా మన లాంగివిటీని పెంచటము, ప్రాణాపాయం రాకుండా చేయటము అని అంటున్నారు కదా. మీరు వాకింగ్, వాట్ ఇస్ ది బెస్ట్ వాకింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్తోని వెయిట్ లాస్ అవ్వదండి ఎవరికైనా కూడా. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ. బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే, అంటే స్వెట్ రావాలి, అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి. అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బీ వెరీ స్విఫ్ట్. సో బ్రిస్క్ వాకింగ్తోని డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవెన్ ఎవిడెన్స్, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్. బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు. Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat రావాలి ఎక్కువగా. So brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But World Health Organization ఏం స్టేట్ చేస్తుందంటే ఫర్ ఈచ్ ఏజ్ గ్రూప్ దెర్ ఇస్ అ డిఫరెంట్ టైం అనమాట. వీక్లీ 4 times చేయొచ్చు, వీక్లీ 5 times చేయొచ్చు, ఆర్ ఎవ్రీడే కూడా చేయొచ్చు. బట్ ఫర్ ఇండియన్స్ the recommendation is every day at least 1 hour, 45 minutes to 60 minutes of proper physical activity, include brisk walking. So brisk walking can range from 10 minutes to 20 minutes to 30 minutes. But only brisk walking toni weight taggadu. Brisk walking is good. లైఫ్ రిస్క్ తగ్గుతుందా వాకింగ్ వల్ల? లైఫ్ రిస్క్ అంటే ఎస్, లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా 10,000 అడుగులు నడవాలి, 10,000 feet per day అని ఒకరు అంటున్నారు. సైన్స్ 8,000 feet per day అంటున్నారు. ఇది వాట్ ఈజ్ కరెక్ట్? ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి. ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే 10,000 feet, తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ 10,000 feet చేస్తే చాలా మంచిదని. సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అని. బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్.
ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి నేను 10,000 మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, మీ హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, నాట్ ఇన్ సమ్ ఏసీ రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా. ఇట్ షుడ్ బి వేర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీనరీ. ఓకే, సో అండ్ మంచి షూస్ వేసుకోవాలి, వాకింగ్ షూస్ వేసుకోవాలి, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి. యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్రీదింగ్. సో అలా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఫ్లోర్ కూడా, యా, ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇట్ కెన్ రేంజ్ బిట్వీన్ 20 minutes to 30 minutes. అందులో మీరు ఎన్ని స్టెప్స్ అయినా కవర్ చేయొచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది మన హెల్త్కి మంచిది, మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల దెర్ ఇస్ ప్రూవెన్ సైన్స్ దట్ లాంజివిటీ ఆల్సో ఇంక్రీజెస్. బట్ వాకింగ్తోనే వెయిట్ దిగుతుంది అంటే నో, జస్ట్ విత్ వాకింగ్ వెయిట్ తగ్గదు. హార్ట్కి మంచిది అంటారు, అలాగే బ్రెయిన్ న్యూరాలజికల్గా మంచిది. ఈ డిమెన్షియా రాకుండా ఉండడానికి వాకింగ్ ఉపయోగపడుతుంది అంటారు. సో వాకింగ్ ఈజ్ బెస్ట్, బట్ మనకుండే కండిషన్స్ బట్టి మనం చేసుకోవాలి. అయితే 10,000 feet 8,000 feet అనేది ఏం చెబుతున్నారంటే ఒకేసారి వరుసగా నడవకపోయినా పర్లేదు, ఇన్ ఏ డే ఎప్పుడైనా పర్లేదు, ఓవరాల్గా రోజుకో 10,000 అడుగులు నడిస్తే మంచిది. త్రూ అవుట్ ద డే ఎంత ఫిజికలీ మోర్ యాక్టివ్ ఉంటే అంత బెటర్. అంటే యూ షుడ్ మూవ్ మోర్. షుగర్ విషయంలో డయాబెటిక్ అవుతున్నారు కదా, అవాయిడ్ వైట్స్ అనేది కదా స్లోగన్ మనం వింటున్నాం. అందులో భాగంగా షుగర్ వద్దంటున్నారు. షుగర్తో కంపేర్ చేసుకుంటే బెల్లం మంచిది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో వైట్ షుగర్ కంటే జాగరీ బెటర్ అని చాలామంది అంటున్నారు. ఎందుకు? వైట్ షుగర్లో జాగరీలో ద క్యాలరీ వాల్యూ ఇస్ ద సేమ్ అండి. రెండిట్లో ద క్యాలరిఫిక్ వాల్యూ ఇస్ 100% సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జాగరీలో సమ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది కొంచెం, అందుకు దే సే జాగరీ ఈజ్ బెటర్ దాన్ షుగర్. అదర్వైజ్ ద క్యాలరీ వాల్యూ ఇస్ 100% సేమ్. సో షుగర్ అయినా, జాగరీ అయినా, హనీ అయినా ఆర్ ఎనీ అదర్ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ షుగర్, ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. క్యాలరీ వాల్యూ వోంట్ చేంజ్, ఇట్ ఈస్ ద సేమ్. ఉట్టి బెల్లంలో మనకు కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు షుగర్. దట్స్ ఇట్. మన తెలుగు వాళ్ళు అంటే మన భోజనంలో కంపల్సరీగా అన్నం అనేది ముఖ్యం. సో వైట్ రైస్ అలవాటు ఉన్న వాళ్ళు తినండి, బట్ పోర్షన్ సైజెస్ లిమిట్ చేయాలి. రైస్ క్వాంటిటీ షుడ్ బి లెస్. నేను చెప్పినట్టు వెజిటబుల్ క్వాంటిటీ షుడ్ బి మోర్. ఎక్కువగా గాడ్స్ తినాలి, లైక్ బాటిల్ గాడ్, బిటర్ గాడ్ అంటే కాకరకాయ. సో ఇలాంటివి ఎక్కువగా తినాలి, స్పెషలీ డయాబెటిక్ వాళ్ళు. హై షుగర్ ఫుడ్స్ షుడ్ బి లిమిటెడ్. ఎనీథింగ్ లైక్ వైట్ ఫుడ్స్ మీరు అన్నట్టు, యునో, లిమిట్ వైట్ రైస్, వైట్ మైదా, వైట్ సాల్ట్, దట్ షుడ్ బి లిమిటెడ్. కంప్లీట్లీ అవాయిడ్ చేయడం ఎవరికైనా కష్టం. అట్లీస్ట్ పోర్షన్ సైజెస్ తక్కువ చేయండి. దాల్ ఎక్కువగా తినండి, అండ్ ఇట్ షుడెంట్ బి అ ప్లెయిన్ దాల్. సమ్ లీఫీ గ్రీన్ షుడ్ బి దేర్ ఇన్ ద దాల్, అంటే పాలక్ దాల్, మేథీ దాల్, సమ్ లీఫీ వెజిటబుల్ షుడ్ బి దేర్ ఇన్ దాల్. అవాయిడ్ పాపడ్స్, అవాయిడ్ పికిల్స్. పికిల్స్లో ఏంటి, పాపడ్స్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ సోడియం, అండ్ పికిల్స్లో సాల్ట్ ఎక్కువ అండ్ ఆయిల్ ఎక్కువ అండ్ ఈవెన్ కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్ త్రీ ఆర్ వెరీ హై. పికిల్స్లో ఊరగాయల కంటే డైలీ చేసే రోటి పచ్చడి మంచిది అంటున్నారు. అది బెస్ట్ అండి. యా, ద ఫ్రెష్ వెజిటబుల్ చట్నీస్, ద రోటి పచ్చళ్ళు చాలా మంచిది కంపేర్డ్ టు ద పికిల్స్. బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు బాగా కల్చర్ అవుతుంది కదా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ మీరు తీసుకున్నట్లయితే, బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్లో ఏంటంటే బ్రాన్ తీసేస్తారు. ఇట్ ఈస్ అ కంప్లీట్ పాలిష్డ్ రైస్. బ్రౌన్ రైస్లో ద ఫైబర్ అండ్ సమ్ మోర్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్. వాటర్ సాల్యుబుల్ బి వైటమిన్స్ అంటారు, అవి ఎక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్లో. అందుకే బ్రౌన్ రైస్ మనం ఎక్కువ క్వాంటిటీలో తినలేం. 1 serving ఆర్ మాక్సిమం 2 servings తర్వాత విల్ బి లైక్ ఇనఫ్, వీఆర్ ఫుల్. అదే వైట్ రైస్తో అది ఉండదు. ఎంత పెట్టినా వీ కీప్ ఆన్ ఈటింగ్. ఎందుకు? there is no fiber, there is no bran, and water soluble vitamins కూడా లిమిటెడ్ గా ఉంటుంది. బికాస్ వీ కీప్ ఆన్ వాషింగ్ రైస్ కుక్ చేసే ముందు చాలా మంది దే కీప్ ఆన్ వాషింగ్ మోర్ దెన్ వన్స్, 2 to 3 times. ఆ వాషింగ్ లో ఏమవుతుంది, ఆల్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ లాస్ట్. అంటే ఒకప్పుడు దంపుడు బియ్యం చాలా మంచిది అని హెల్తీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం తింటాం లేదు అంటున్నారు కదా. సో మనం దాన్ని రివైవ్ చేసుకోవచ్చు ఆ దంపుడు బియ్యాన్ని మళ్ళీ. దానికంటే మిల్లెట్ స్టార్ట్ చేయండి. కొర్రెలు, సామెలు, యూనో ద ఫాక్స్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్స్, జోవార్, బాజ్రా, న్యూట్రీ సీరియల్స్. రైస్ తిన్నా లిమిట్ ద క్వాంటిటీ అంటున్నాను. కంప్లీట్లీ రైస్ ఇస్ బ్యాడ్ అని నేను అనను. ఐ విల్ సే పోర్షన్ సైజెస్ మ్యాటర్ అ లాట్, మోడరేషన్ ఇస్ ద కీ అంటాను. బ్యాలెన్స్డ్ డైట్ అని మనం ఎందుకు అంటాం? ఏదైనా మనం బ్యాలెన్స్లో చేస్తే వీ కెన్ ప్రివెంట్ డిజీజెస్. సో కాఫీ చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అని కొంతమంది చెబుతున్నారు. అందులో బ్లాక్ కాఫీ ఇంకా మంచిది అంటున్నారు. ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చూడాలి? సి బ్లాక్ కాఫీ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్. బ్లాక్ కాఫీ కూడా 10 cups తాగితే మంచిది అని నేను ఎవ్వరు చెప్పరు, నేను కూడా చెప్పాను. Maximum 1 or 2 cups, not more than that. Whether it is a black coffee, milk coffee or any kind of coffee, it should be taken in
మోడరేట్ అమౌంట్స్ ఆర్ లిమిటెడ్ అమౌంట్స్, ఎక్సెస్ అమౌంట్స్లో తీసుకోవద్దు. ఇంకోటి, బ్లాక్ కాఫీ ఈస్ గోయింగ్ టు కిల్ అపిటైట్ అండ్ ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్ సెల్స్ మోర్ యాక్టివ్. సో మామూలు కాఫీ, ఫిల్టర్ కాఫీ, మీ కాఫీస్ అంటే ఆల్ ద కాఫీస్ ఆర్ గుడ్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ హ్యాస్ డిఫరెంట్ న్యూట్రిషన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కాఫీ తీసుకుంటే యూ విల్ గెట్ ద గుడ్నెస్ ఆఫ్ మిల్క్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ కెఫీన్. బ్లాక్ కాఫీ ఇట్స్ లైక్ అ షాట్. A black coffee shot enti, it will keep you active, and if you're taking it without sugar, it is okay for your body. Kani excess lo teeskovoddu. వాట్ ఈస్ ది బెస్ట్ ఫుడ్ ఫర్ షుగర్? ప్రోటీన్లో కానీ కార్బోహైడ్రేట్స్లో కానీ. For diabetic patients, protein rich foods, ante vegetarians unte they can have paneer, rajma, chole, soya beans, soya chunks, soya granules, and dals, different types of dals and lentils with leafy greens, ante palak dal, methi dal, amaranth leaf dal, and drumstick sambar. They're all good sources of protein. Coming to non-vegetarian protein sources for type 2 diabetic patients, skinless chicken, fish, and egg whites. They are excellent. And coming to carbohydrates for type 2 diabetic patients, complex carbohydrates are very good andi. For example, jowar ante jonna rotte, then bajra, millets are also known as nutri cereals, ante ragi, finger millet, foxtail millet, different types of nutri cereals, quinoa, and brown rice or semi polished rice. Okavela white rice తీసుకున్నా కూడా please have more of dal and more of vegetables, leafy greens, and lot of salads, especially కీరా అండ్ లెట్యూస్. క్యాబేజ్ లాగా ఉంటుంది, దాన్ని లెట్యూస్ అంటారు. సో ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ దే షుడ్ ఈవెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆల్సో. ఓవరాల్ ద లిక్విడ్ ఇంటేక్ షుడ్ బి అట్లీస్ట్ అరౌండ్ 3 to 3.5 liters of water per day. థ్యాంక్ యూ. Thank you.